హాయ్ అండి. ఒక్క వీడియో చూడండి. మీరు ఎలాంటి హ్యాండ్ అయినా సరే ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారు. ఏ సైజ్ అయినా సరే అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసరికి నాకు 8.5 ఇంచెస్ వచ్చిందనమాట. సో, 8.5 ఇంచెస్ కదా! 8.5 ఇంచెస్‌కి ఫస్ట్ చెక్ చేసేటప్పటికి ఒక పాయింట్ తక్కువ అనిపించింది. మళ్ళీ చెక్ చేస్తే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 8.5 ఇంచెస్ అయితే వచ్చింది. సో, మనం ఎప్పుడు హ్యాండ్స్ కట్ చేసినా సరే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు, ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉన్నట్లుగా చూసుకోవాలి. కింద వైపున హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ విడ్త్ ఎంత ఉందో ఇంత కూడా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ప్లెయిన్ బ్లౌజ్‌కి హ్యాండ్‌కి కింద వైపున హెమ్మింగ్ చేస్తాం కదా! అందుకోసం ఆ విడ్త్ అయితే ఉంచాను. అండ్ అలానే హైట్ వచ్చేసరికి 6.5 ఇంచీలు వచ్చింది. పై వైపున ఖర్చు కావాలి కదా మనకి, అందుకే ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 7 ఇంచీలకి అయితే మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5.5 ఇంచీలు అయితే వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు మార్క్ చేశాను. చూడండి, హ్యాండ్ లూజ్ 7 నుండి 8 మధ్యలో ఉంటే 3 ఇంచెస్ తీసుకోవాలి హ్యాండ్ డౌన్. అలా కాకుండా 8 నుండి 9 మధ్యలో ఉంటే 3.5 ఇంచీలు, 9 నుండి 10 మధ్యలో ఉంటే 3.5 ఇంచీలు. ఇక్కడ నాకు 8 నుండి 9 మధ్యలో ఉంది కాబట్టి 3.5 ఇంచీలు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశాను టెక్స్ట్ రూపంలో. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అది అలా ఆపేసి మీరు నోట్ చేసుకోండి, బాగా యూజ్ అవుతుంది. పై లైన్ నుండి కింద లైన్కి 8.5 ఇంచీలు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అనమాట. అండ్ ఈ మిడిల్లో సెకండ్ లైన్ మిడిల్లో హాఫ్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్లో నేను పావు తక్కువ 2 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఈ కార్నర్లో ఆర్మ్ లూజ్ 7 నుండి 8 మధ్యలో ఉంటే 1.5 ఇంచ్ తీసుకోండి, లేదా 8 నుండి 9 మధ్యలో పావు తక్కువ 2 ఇంచీలు, లేదా 9 నుండి 10 మధ్యలో ఉంటే 2 ఇంచీలు అయితే తీసుకోండి ఆ కార్నర్లో. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. మళ్ళీ స్కేల్ని రిటర్న్ తిప్పి ఆ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇంటూ సింబల్లో వచ్చింది కదా, ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి. అండ్ అలానే ఇక్కడ మనం 8.5 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడి నుంచి మన వైపుగా ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మరలా కర్వ్ స్కేల్తో ఇలా షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఆల్రెడీ వీడియోలో చూసుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు పై లైన్ నుండి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా పై మార్కింగ్ మీద నుండి కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టక్, సో ఇక్కడ చూడండి, ఈ సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక టక్ అండ్ ఈ మిడిల్లో ఒక టక్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ లోతుగా మార్క్ చేసిన మార్కింగ్ని అయితే కట్ చేసుకోవాలి. అంతే సింపుల్గా హ్యాండ్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.